అమ్మో, అంత శాలరీనా? మెగా మనవరాలి కేర్ టేకర్కు పెద్ద జీతమే. క్లింకారా కేర్ కోసం నెలకు 1,75,000. రామ్ చరణ్ ఇంట్లో పనిచేస్తున్న సావిత్రి గతంలో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ పిల్లల కేర్ టేకర్. నెట్టింట వైరల్ అవుతున్న వార్త. రామ్ చరణ్, ఉపాసన తమ కూతురుకు క్లింకారా అనే పేరు పెట్టగా మనవరాలు వచ్చినప్పటి నుండి మెగాస్టార్ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని టాక్. అయితే ఈ చిన్నారి ఫోటోను మెగా ఫ్యామిలీ మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు. క్లింకారాను చూడాలని మెగా అభిమానులంతా ఉవ్విళ్లూరుతున్నప్పటికీ ఇప్పటికే చరణ్, ఉపాసన కూతురుతో బయటకు వెళ్లినా కూడా ఆ చిన్నారి ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. క్లింకారాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూ నెట్టింట వైరల్ అవుతుంది. క్లింకారా కోసం సావిత్రి అనే కేర్ టేకర్ ను పెట్టుకున్నారు రామ్ చరణ్, ఉపాసన. రామ్ చరణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన తన సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు ఉపాసన కూడా అపోలో హాస్పిటల్ బాధ్యతలతో బిజీగా ఉండటంతో క్లింకారా కోసం ఓ ప్రముఖ కేర్ టేకర్ సావిత్రిని ఏర్పాటు చేయగా ఆమె గతంలో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ దంపతుల ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తుందని, అప్పుడే పెద్ద మొత్తంలో శాలరీ తీసుకున్నట్లు సమాచారం. ఈమె చాలా మంది సినీ సెలబ్రిటీల పిల్లలకు కేర్ టేకర్ గా వ్యవహరించారు. ఇటీవలే ముంబై వెళ్లిన రామ్ చరణ్ దంపతులు సావిత్రిని కలవడానికే వెళ్లారని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, క్లింకారాను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు సావిత్రికి ఏకంగా నెలకు 1,70,000 జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కోట్ల రూపాయలు వెచ్చించి క్లింకారా కోసం ఇంట్లోనే కొత్త ప్రపంచాన్ని నిర్మించారట ఉపాసన.